హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ వీడియోలో మనం క్యాంప్స్ ఐపీఓ గురించి మనం డిస్కస్ చేసాము. అండ్ మనకి ఇది మండే రోజు లిస్ట్ అవుతుంది, అదంటే మనకి సెప్టెంబర్ 21 రోజు. అండ్ దీంతో పాటు మనకి ఇంకా 2 ఐపీఓస్ కూడా వస్తున్నాయి, లైక్ కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంజల్ బ్రోకింగ్. దానిపైన కూడా నేను సపరేట్గా వీడియోస్ అయితే చేశాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను క్యాంప్స్ ఐపీఓ గురించి డిస్కస్ చేస్తాను. అండ్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. అండ్ నేను తొందరగా టాపిక్లోకి వెళ్ళిపోతాను, ఎందుకంటే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు. సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే, లైక్ అసలు ఫస్ట్ క్యాంప్స్ ఐపీఓ అన్నది అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందని, ఎప్పుడు స్టార్ట్ అయిందని మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఈ కంపెనీ వచ్చేసి మనకి 1988లో కంపెనీ స్టార్ట్ అయింది. అండ్ ఇది వచ్చేసి మన ఇండియాలో లైక్ ఒక వన్ కైండ్ ఆఫ్ ఇది పెద్ద ఆర్టీఏ ఏజెంట్. అండ్ ఇది రిజిస్ట్రేషన్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ కింద పనిచేస్తుంది. అండ్ ఇది 70% ఆఫ్ ది మార్కెట్ షేర్ని ఇది లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో ఇది ఆక్యుపై అయితే చేస్తుంది. అండ్ మిగతా ఖారీగా వచ్చేసి అయితే 26%, అండ్ సుందరం వచ్చేసి ఓన్లీ 1% ఆక్యుపై చేసింది. అండ్ మెజారిటీ ఆఫ్ ది లైక్ మార్కెట్ని క్యాంప్సే ఆక్యుపై అనేది చేసింది. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది యాజ్ ఆఫ్ జూలై 2020 క్యాంప్స్ అనేది 19.2 lakh crores ఏఐయుఎం 16 ఏదైతే ఉందో అందులో 16 మ్యూచువల్ ఫండ్స్ క్లయింట్స్ని వీళ్ళు సర్వీస్ అయితే చేశారు. ఇది మనకి క్రిజిల్ అనేది వీళ్ళు రిపోర్ట్ అయితే చేశారు. సో అండ్ ఇందులో మనకి చూసుకుంటే 16 మ్యూచువల్ ఫండ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో టాప్ 5లో తీసుకుంటే ఈ 16 మ్యూచువల్ ఫండ్స్లో మనకి 4 క్లయింట్స్ అనేది మనకి టాప్ 5లో ఉన్నారు. అండ్ టాప్ 15లో తీసుకుంటే మనకి 9 క్లయింట్స్ అనేది మనకి టాప్ 15లో వీళ్ళైతే ఉన్నారన్నట్టు. సో మెజారిటీ ఆఫ్ ది టాప్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ టాప్ ఏఎంసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉన్నారన్నట్టు. సో ఇది కూడా మనకి కంపెనీకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ అని అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వీసెస్ చూసుకుంటే మనకి వీళ్ళు బేసిక్గా మనకి 3 కింద వీళ్ళు డివైడ్ అయ్యారు, లైక్ ఇన్వెస్టర్స్కి అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ బిజినెస్ కోసం అని చెప్పేసి. సో అండ్ మనకి ఈ విధంగా కాకుండా మనకి లైక్ ఇండివిజువల్గా మనం చూసుకుంటే వీళ్ళు ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్కి సర్వీసెస్ ఇస్తారు. అండ్ దాంతోపాటు ఏఐఎఫ్స్కి అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి వీళ్ళు ఎక్కువగా సర్వీసెస్ ఇస్తారు అన్నట్టు. సో మనం ఇప్పుడు నేను అంత డీటెయిల్గా ఏం చెప్పాను, లైక్ పైన చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఈ ఫంక్షన్స్ అన్నిటి గురించి. లైక్ మనకి ఇన్వెస్టర్స్కి వస్తే వీళ్ళు లైక్ మై క్యాంప్స్ అనేది, ఈ మై క్యాంప్స్ అనేది వీళ్ళకి యాప్ అనేది ఒకటి ఉంది. ఇందులో ఏంటంటే లైక్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఈ క్యాంప్స్లో వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటారో వాళ్ళ పోర్ట్ఫోలియోని వీళ్ళు ఇందులో చెక్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ గోకాప్ అంటే వీళ్ళు కార్పొరేట్ ప్లాట్ఫామ్ని వీళ్ళు క్రియేట్ చేశారు. ఇదేంటంటే సేఫెస్ట్ ప్లాట్ఫామ్ అండ్ స్పీడ్గా వీళ్ళు కార్పొరేట్ వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి అని చెప్పేసి వీళ్ళు దీన్ని క్రియేట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ డిజిఎన్ఎఫ్ అంటే న్యూ ఫండ్ ఆఫర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు తీసుకొస్తారో అందులో ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పేసి ఇది డిజిఎన్ఎఫ్. అండ్ ఇది వచ్చేసి మనకి లైక్ ఇప్పుడు ఆర్టీఏ అంటే లైక్ ఇప్పుడు క్యాంప్స్కి ఇది ఆర్టీఏ ఏ విధంగా అయితే ఉందో, లైక్ డిఫరెంట్ ఆర్టీఎస్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ని వీళ్ళు సింగిల్ ప్లాట్ఫామ్ మీద చెక్ చేసుకోవడానికి అని చెప్పేసి వీళ్ళు దీన్ని క్రియేట్ చేయడం అయితే జరిగింది. అండ్ అది కాకుండా ఎవరైతే క్యాంప్స్లో వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ పోర్ట్ఫోలియో స్టేట్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు చెక్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ని వీళ్ళు క్రియేట్ చేశారు. అండ్ అదే కాకుండా సర్వే రిజల్ట్స్, ఇన్వెస్టర్ ఏదైతే సర్వే రిజల్ట్స్ ఉంటాయో అది కూడా డైరెక్ట్ ఇందులో మనకి చెక్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ మనకి డిస్ట్రిబ్యూటర్స్కి వస్తే మనకి వీళ్ళు మెయిల్ బ్యాక్ సర్వీసెస్ని అయితే వీళ్ళు లైక్ క్రియేట్ చేశారు. అండ్ దాంతోపాటు వీళ్ళు ట్రాన్సాక్షన్స్ని కూడా సర్వీసెస్ని కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. ఇందులో ఏంటంటే లైక్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో డిస్ట్రిబ్యూటర్స్కి మధ్యలో వాటన్నిటిని ఇందులో చెక్ చేసుకోవడానికి వస్తుంది. అదేవిధంగా సర్వీస్ రిక్వెస్ట్ లైక్ నేమ్ చేంజ్ కానీ, లేదంటే పాన్ కార్డ్స్, ఆధార్ కార్డ్స్, ఇలాంటి అడ్రస్ చేంజ్ కానీ ఇలాంటి ఏదైతే సర్వీస్ రిక్వెస్ట్ ఉంటాయో అవన్నీ ఇందులో చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఏఎంఎఫ్ఐ సర్వీసెస్ అంటే లైక్ అసోసియేషన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. ఇందులో ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ లైక్ రిజిస్ట్రేషన్ అవ్వాలనుకున్నా, లేదంటే రెన్యువల్ చేసుకోవాలనుకున్నా, లేక వాళ్ళకి ఏదైనా క్వెరీస్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా వీళ్ళు ఇందులో రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇందులో లైక్ కొత్తగా రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు కొత్తగా డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అది కాకుండా వీళ్ళు వాటి హెల్ప్ డెస్క్ అయితే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ మనకి బిజినెస్ కింద కోసం మెయిన్ వచ్చేసి మనకి బిజినెస్ వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనకి 3 ఉంటాయి. ఒకటి వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ ఓపెనింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టర్స్ సర్వీసెస్, అండ్ లాస్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ సర్వీసెస్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో లైక్ అకౌంట్ ఓపెనింగ్ నుంచి
లాస్ట్కి డిస్ట్రిబ్యూషన్ అంటే లైక్ దాని కొత్త కొత్త ఆఫర్స్, దాని సర్వీసెస్ గురించి కూడా వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ యూనిట్ అలొకేషన్ అండ్ దాని రిడెంప్షన్, దాన్ని లైక్ కేవైసీస్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇందులో వాళ్ళే చూసుకుంటారు అన్నట్టు. అండ్ రీకన్సిలేషన్స్ ఇదేంటంటే లైక్ వీళ్ళు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడానికి, లైక్ యూజర్ ఇంటర్ఫేస్ బాగుండడానికి అని చెప్పేసి లైక్ కస్టమర్కి అండ్ కస్టమర్కి అండ్ బ్యాంకింగ్ వీళ్ళకి ఎవరైతే మధ్యలో ఉంటుందో వాళ్ళ మధ్యలో లైక్ యూజర్ ఇంటర్ఫేస్ క్లియర్గా ఉండడానికి అని చెప్పేసి వీళ్ళు ఇందులో చేస్తారు. అండ్ వచ్చేసి లైక్ మ్యూచువల్ ఫండ్స్ని మనము లైక్ వన్ కైండ్ ఆఫ్ ప్లెడ్జింగ్ని చేసి లోన్ తీసుకోవడానికి కూడా వీళ్ళు వన్ హెల్ప్ అయితే చేస్తారు. అండ్ అది కాకుండా మనకి పేమెంట్స్ లైక్ ఏసీహెచ్, యూపీఎస్ అండ్ నెట్ బ్యాంకింగ్ వీటి ద్వారా కూడా పేమెంట్స్ ఇంటర్ఫేస్ని వీళ్ళు క్రియేట్ చేస్తారు. అండ్ ఏఐఎఫ్స్ అండ్ పిఎంఎస్. ఏఐఎఫ్స్ అంటే లైక్ ఆల్టర్నేటివ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ పిఎంఎస్ అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, దీన్ని కూడా వీళ్ళు హెల్ప్ చేస్తారు. సో ఏఐఎఫ్స్ అండ్ పిఎంఎస్ అని అంటే ఇది ఎక్కువ మ్యాక్సిమం ఇది హై నెట్వర్క్ ఇండివిజువల్స్కి ఇది అప్లికేబుల్ అవుతుంది. లైక్ 1 crore 5 crores ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి ఈ సర్వీసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అకౌంట్ అగ్రిగేటర్. దీనికి వీళ్ళకి పర్మిషన్ 2018లోనే వచ్చింది, కానీ ఇప్పటివరకు వీళ్ళు దీని బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేదు. కానీ వీళ్ళు బిజినెస్ని దీనికి సంబంధించి కూడా వీళ్ళు లాంచ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. అకౌంట్ అగ్రిగేటర్ అంటే ఏంటంటే లైక్ కస్టమర్ యొక్క ఫైనాన్షియల్ డేటా ఏదైతే ఉంటుందో ఈ ఫైనాన్షియల్ డేటాని వీళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఈ ఫైనాన్షియల్ డేటాని వీళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే చేస్తారు. అది కూడా కస్టమర్ కన్సర్న్ తీసుకొని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఏంటంటే లైక్ వీళ్ళు బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ ఎవరైతే ఉంటారో వీళ్ళ ఫైనాన్షియల్ డేటాని అనలైజ్ చేసి వాళ్ళకి లోన్స్ ఇవ్వాలన్నా వద్దా లైక్ అలాంటివి వీళ్ళు చేసుకుంటారు అన్నట్టు. సో ఇది ఏంటంటే లైక్ వన్ కైండ్ ఆఫ్ వీళ్ళు చేసే పనిని వీళ్ళు తగ్గిస్తారు అన్నట్టు. వీళ్ళ దగ్గర నుంచి కంప్లీట్గా డేటా అనేది తీసుకొని వీళ్ళకి ప్రొవైడ్ చేయడం అయితే చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ వచ్చేసి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటంటే లైక్ వీళ్ళు సేమ్ లైక్ కస్టమర్స్ దగ్గర నుంచి డేటా తీసుకొని దాన్ని కంప్లీట్గా అనలైజ్ చేస్తారని, లైక్ వాళ్ళకి లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా అని, ఒకవేళ ఉంటే వాళ్ళకి ఎంతవరకు ఇవ్వగలుగుతారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది, లైక్ ఇట్లా వీళ్ళు మొత్తం కంప్లీట్గా అనలైజ్ అయితే చేస్తూ ఉంటారు అన్నట్టు. సో వీటన్నిటితో పాటు వీళ్ళు ఏంటంటే లైక్ ఇక్కడ ఇన్వెస్టర్ సర్వీసెస్లో కానీ లేదంటే ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కానీ లేదంటే అకౌంట్ అగ్రిగేటర్లో ఇలాంటి వీటన్ని కేసెస్లో వీళ్ళు ఏంటంటే లైక్ కేవైసీస్ ఏదైతే ఉంటాయో లైక్ ఇవి కూడా వీళ్ళు లైక్ వెరిఫికేషన్ లేదంటే వెరిఫై చేసుకుంటారు. అండ్ కొత్తగా వాళ్ళకి లేకపోతే కొత్తగా కేవైసీ క్రియేట్ చేస్తారు. లైక్ ఈ కేవైసీ కానీ కేవైసీ కానీ అంతా క్రియేట్ చేస్తారు అన్నట్టు. సో ఇది లైక్ డిఫరెంట్ దాంట్లో వీళ్ళు డిఫరెంట్ సర్వీసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి వీళ్ళ పీర్ కంపెనీస్ చూసుకుంటే అసలు ఈ సేమ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసే దాంట్లో వీళ్ళకి పీర్ కంపెనీస్ అయితే ఎవరు లేరు. అండ్ వీళ్ళు లైక్ ఈ ఒక్క కంపెనీ ఉంది. వీళ్ళ దగ్గరలో చూసుకుంటే వీళ్ళకి కార్వి ఒకటే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుందరంని కంప్లీట్గా మనం తీసేయచ్చు. ఎందుకంటే లైక్ సుందరం అనేది ఓన్లీ వాళ్ళకే చేసుకుంటారు అండి. లైక్ బయట వాళ్ళ సర్వీసెస్ని వాళ్ళు ప్రొవైడ్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రెవెన్యూ చూసుకుంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి వీళ్ళకి మ్యాక్సిమం రెవెన్యూ అనేది వస్తుంది. వీళ్ళకి 86.9% అనేది కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తుంది. అది అండ్ ఓన్లీ నాన్ మ్యూచువల్ ఫండ్ నుంచి చూసుకుంటే వీళ్ళకి ఓన్లీ 31% వీళ్ళకి రెవెన్యూ అనేది వీళ్ళకి జనరేట్ చేస్తుంది. అండ్ ఏఐఎఫ్స్ ఏదైతే ఉందో ఏఐఎఫ్స్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా మనకి మ్యూచువల్ ఫండ్స్లో అనేది వీళ్ళకి రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఓవరాల్గా మనకి చూసుకుంటే డేటా ప్రాసెసింగ్ యాక్టివిటీ నుంచి వీళ్ళకి 79% రెవెన్యూ జనరేట్ చేస్తే అండ్ 79% అనేది రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ కస్టమర్ కేర్ సర్వీసెస్ నుంచి వీళ్ళకి అడిషనల్గా 8.94% అయితే వీళ్ళకి రెవెన్యూ అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్లో మెయిన్గా వీళ్ళకి మ్యూచువల్ ఫండ్స్లో వీళ్ళకి 86.9% రెవెన్యూ అనేది ఏ విధంగా వస్తుందంటే లైక్ వీళ్ళు మనకి మ్యూచువల్ ఫండ్స్లోకి మనం అప్లై చేసినప్పుడు లైక్ మనకి క్వార్టర్లీ కానీ లేదా 6 months కానీ యాన్యువల్గా కానీ మనకి ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో గురించి మనకి ఒక మెయిల్ అయితే మనకు వస్తుంది. ఆ ఎక్స్పెన్స్ రేషియోలో కొంత అమౌంట్ అనేది లైక్ వీళ్ళు మెయింటైన్ చేసినందుకు వీళ్ళకి అలొకేట్ చేయడం అయితే జరుగుతుంది. సో అందులో వీళ్ళు ఈ మ్యూచువల్ ఫండ్స్ని వీళ్ళు మెయింటైన్ చేసినందుకు లైక్ రిడెంప్షన్ ఛార్జెస్ కానీ లేదంటే కంప్లైంట్ ఛార్జెస్ కానీ లేదంటే లైక్ క్వెరీస్ని వీళ్ళు రిజాల్వ్ చేసినందుకు లేదంటే కొత్త మ్యూచువల్ ఫండ్స్ని ఎవరితోనన్నా తీపించినందుకు లేదంటే వాళ్ళ డేటాని మెయింటైన్ చేసినందుకు లైక్ డిఫరెంట్ సర్వీసెస్ని వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారో లేదంటే లైక్ మార్కెటింగ్ కోసం కానీ లైక్ ఏ అయితే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో ఆ సర్వీసెస్ నుంచి వీళ్ళకి కొంత కమిషన్ అయితే వస్తుందన్నట్టు. అయితే యాజ్ ఆఫ్ March 2020 వీళ్ళకి ఈక్విటీ ఫండ్స్ నుంచి వీళ్ళకి 0.059% కమిషన్ వస్తుంది.
అండ్ హైబ్రిడ్ ఫండ్స్ నుంచి వీళ్ళకి 0.06% వస్తుంది. అండ్ డెట్ ఫండ్స్ నుంచి వీళ్ళకి 0.22% వస్తుంది. అండ్ లిక్విడ్ ఫండ్స్ నుంచి వీళ్ళకి 0.02% వస్తుంది. అండ్ అదర్ ఫండ్స్ లైక్ ఈటీఎఫ్స్ కానీ లిక్విడ్ ఫండ్స్ కానీ లైక్ ఇంకేదైనా వేరే ఫండ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి వీళ్ళకి 0.015% కమిషన్ అయితే వీళ్ళకి వస్తుంది అన్నట్టు. మ్యాక్సిమం వచ్చేసి వీళ్ళకి ఈక్విటీ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్ నుంచి వీళ్ళకి రెవెన్యూ అనేది ఎక్కువగా జనరేట్ అనేది అవుతుంది. సో మనకి నేను ఇంతకుముందే మనం చెప్పాము వీళ్ళకి లైక్ వీళ్ళతో పాటు లిస్టెడ్ పీర్స్ అయితే ఎవరు లేరు. అండ్ దగ్గరలో మనకి చూసుకుంటే లైక్ సుందరం, బిఎన్పి అండ్ కార్వి ఈ రెండు మాత్రమే ఉన్నాయి లైక్ ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేది. కానీ ఎగ్జాక్ట్లీ సేమ్ సర్వీసెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేయరు. సో మనకి కార్వి చూసుకుంటే కార్వి ఇప్పటివరకు వీళ్ళు 22 మ్యూచువల్ ఫండ్స్ అంటే 22 క్లయింట్స్ని వీళ్ళు లైక్ ప్రస్తుతానికి వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ అసెంట్ అండర్ ఏయుఎం వచ్చేసి వీళ్ళది 7.3 lakh crores యాజ్ ఆఫ్ జూలై 2020. అండ్ అదే మనకి క్యాంప్స్ చూసుకుంటే వీళ్ళు ప్రస్తుతానికి వీళ్ళు 16 క్లయింట్స్ని వీళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు. కానీ వీళ్ళది ఏయుఎం వచ్చేసి వీళ్ళది 19.9 lakh crores, ఆల్మోస్ట్ కార్వికి ఇది 3 times ఉంది. అండ్ క్యాంప్స్ ఇది కాంపౌండ్ యాన్యువల్ సేల్స్ గ్రోత్ అంటే దీని రెవెన్యూ గ్రోత్ వచ్చేసి సేల్స్ గ్రోత్ వచ్చేసి 12.8% పర్ యానం. లైక్ ఫైనాన్షియల్ ఇయర్ 15 నుంచి ఫైనాన్షియల్ 20 వరకు చూసుకుంటే 12.8% పర్ యానం ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కార్విది చూసుకుంటే ఇది ఓన్లీ 9.1% మాత్రమే ఉంది. అట్లా చూసుకున్నా కూడా ఇది మనకి ఆల్మోస్ట్ లైక్ 1.5 times కార్వి కంటే ఎక్కువగానే ఉంది దీని సేల్స్ గ్రోత్ కూడా. అండ్ మనకి దీని బ్రాంచెస్ చూసుకుంటే క్యాంప్స్ది బ్రాంచెస్ చూసుకుంటే ఇది 271 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. అండ్ కార్విస్ చూసుకుంటే మనకి 203 బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా ఉంది. అండ్ ఈచ్ బ్రాంచ్లో ఏయుఎం వచ్చేసి 6,326 crore వీళ్ళు పర్ మంత్ వీళ్ళు లైక్ మేనేజ్ అయితే చేస్తున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం కార్వి వచ్చేసి ఓన్లీ 3,237 crores మాత్రమే వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అంటే ఇది ఆల్మోస్ట్ లైక్ క్యాంప్స్తో కంపేర్ చేసుకుంటే ఇది 50% తక్కువ అన్నట్టు. సో ఈ విధంగా చూసుకున్నా కూడా మనకి క్యాంప్స్ అనేది మనకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్గానే ఉంది ప్రస్తుతానికి చూసుకుంటే లైక్ వాళ్ళ పీర్స్తో కంపేర్ చేసుకుంటే. అండ్ దీన్ని ఎబిడిదా మార్జిన్ చూసుకుంటే మనకి కార్వితో కంపేర్ చేసుకుంటే కూడా ఇది మనకి లైక్ ఎక్కువగానే ఉంది. దీని ఎబిడిదా వచ్చేసి 42.8% ఉంది. అండ్ కార్విది వచ్చేసి 36% ఉంది. అండ్ దీని రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే 34.1% ఉంది. అండ్ మనకి కార్విది వచ్చేసి మనకి 3% మాత్రమే ఉంది. ఇది మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే ఇది ఒక 10 times మనకి ఎక్కువగానే ఉంది. అండ్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ కింద చూసుకుంటే మనకి లైక్ క్యాంప్స్తో కంపేర్ చేసుకుంటే మనకి 4 పీర్స్ మాత్రమే ఉన్నాయి. అందులో మనకి మెయిన్ ఫస్ట్ వచ్చేసి మనకి ఎన్ఎస్డిఎల్ వచ్చి మనకి ఇండియాలో లైక్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఇది 45% ఆఫ్ ది మార్కెట్ షేర్ని ఇది ఆక్యుపై చేసుకుంది. అండ్ 45% ఆఫ్ ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏదైతే ఉందో దాన్ని ఎన్ఎస్డిఎల్ ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ 32% ఆఫ్ ది అకౌంట్స్ ఎన్ఎస్డిఎల్ కిందనే ఉంది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసి మనకి సిఏఎంఎస్ వచ్చేసి మనకి ఇది 39% ఆఫ్ ది ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏదైతే ఉందో అది హ్యాండిల్ చేస్తుంది. అండ్ 39% ఆఫ్ ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. అండ్ 32% ఆఫ్ అకౌంట్స్ దీని దగ్గర ఇది మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసి థర్డ్ పొజిషన్లో వచ్చేసి కార్వి అండ్ ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపోర్టరీ సర్వీసెస్. సో ఈ విధంగా ఇది లైక్ ఆర్టీఏ లైక్ రెగ్యులేటరీ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ లాగానే కాకుండా ఇది ఇన్సూరెన్స్ లాగా కూడా పనిచేస్తుందని ఇంతకుముందు చెప్పాను. సో ఇది మనకి సెకండ్ పొజిషన్లో అవుతుంది. సో ఇది కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్. ఎందుకంటే ఇప్పుడు రానున్న కాలంలో ఇన్సూరెన్స్ పాలసీస్ కూడా మనకి చాలా పెరగడం అయితే జరుగుతుంది. ఇన్సూరెన్స్ పాలసీస్లో నేను మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను ఇన్సూరెన్స్ కంపెనీస్ గురించి అని చెప్పేసి. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్లో లైక్ మనం చూసుకుంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీస్ లైక్ వాళ్ళకి తీసుకోవడం దగ్గర నుంచి వాళ్ళకి రిడెంప్షన్ వరకు కూడా కంప్లీట్గా ఇది చూసుకుంటుంది. వాళ్ళ కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీస్ని వీళ్ళు డెలివర్ చేస్తారు. అండ్ కొత్తగా ఇన్సూరెన్స్ని లైక్ క్లయింట్స్ని వీళ్ళు పెంచుకుంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇవి అన్నీ వీళ్ళే చూసుకుంటారు అన్నట్టు. లైక్ ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవాలన్నా లైక్ ఇప్పుడు మనము కొత్తగా తీసుకోవాలనుకుంటే లైక్ మనం కాల్ చేస్తే బ్యాక్ ఎండ్లో వీళ్ళ ప్రాసెసింగ్ ఉంటుంది కదా, అదంతా కూడా లైక్ వీళ్ళే చూసుకుంటారు అన్నట్టు. సో ఇలాంటి సర్వీసెస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే ప్రస్తుతానికి చేస్తున్నారు. సో అండ్ మనం ఇప్పుడు కొంచెం లైక్ ఇది ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీద లైక్ రెవెన్యూ జనరేట్ చేస్తుంది కాబట్టి అండ్ దానిపైన ఎక్కువగా డిపెండ్ అయింది కాబట్టి మనము ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం కొంచెం తెలుసుకోవాలి.
అండ్ మనం మ్యూచువల్ ఫండ్స్ది మనము చూసుకుంటే లైక్ 2020 నుంచి 2025కి మనము ప్రీవియస్ హిస్టరీతో చూసుకుంటే ఇది సిఏజిఆర్తో చూసుకుంటే ఇది 21.5% గ్రోత్ రేట్ని అయితే ఇది చూపిస్తుంది. సో బేస్ ఇయర్ 2019 కిందకి తీసుకుంటే, సో మనకి ఇది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గ్రో అవుతుంది కాబట్టి మనకి క్యామ్స్ కూడా మనకి గ్రోత్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం 86.9% రెవెన్యూ మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచే వస్తుంది కాబట్టి. అండ్ మనం ప్రీవియస్గా మన మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని గ్రోత్ మనం చూసుకుంటే ఇది మనకి 1963లో మనకి స్టార్ట్ అయింది. అండ్ ఫస్ట్ 1 ట్రిలియన్ మార్క్ వచ్చేసి మనకి 2003లో అచీవ్ అయింది. అండ్ దాంతోపాటు 2013లో ఇది 10 ట్రిలియన్ మార్క్ని అచీవ్ చేసుకుంది. అండ్ ప్రస్తుతానికి లైక్ 2020కి చూసుకుంటే ఇప్పుడు ఇది మనకి గ్రేటర్ దెన్ లైక్ మోర్ దెన్ 23 ట్రిలియన్ మార్క్ని అయితే ఇది క్రాస్ చేసింది. సో ఇది మనకి చాలా స్పీడ్గా ప్రస్తుతానికి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అయితే గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్గా మనకి ఎక్కువ మటుకు మనీ అనేది మనకి ఫిజికల్గా లైక్ ఇంట్లో దాచిపెట్టుకోవడము, లేదంటే సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవడము, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ లేదంటే రికరింగ్ డిపాజిట్స్ పీపీఎఫ్స్ ఈ విధంగా ఎక్కువగా ఉండేది. ప్రజెంట్ ఆ ట్రెండ్ అనేది చేంజ్ అయ్యి ఎక్కువగా మ్యూచువల్ ఫండ్స్లోకి ఆ మనీ అనేది ఎక్కువగా షిఫ్ట్ అనేది అవుతుంది అన్నట్టు. అండ్ మనం గ్లోబల్గా మనం చూసుకుంటే లైక్ వేరే కంట్రీస్లో ఈ మ్యూచువల్ ఫండ్ అనేది గ్రోత్ అనేది అయ్యి దాని తర్వాత మనకి డౌన్ఫాల్ అన్నది కూడా మనం చూస్తున్నాము. కానీ మన ఇండియాలోకి చూస్తే ఇది మనకి లైక్ గ్రోత్ అనేది మనం కంటిన్యూస్గా గ్రోత్ అనేది చూస్తాము. అండ్ దాంతోపాటు మనకి లాటిన్ అమెరికాలో కూడా మనకి ఇది మ్యూచువల్ ఫండ్ అనేది మనకి గ్రోత్ అవుతూనే వస్తుంది. సో ఇది కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్. ఎందుకంటే ఈ క్యాంప్స్ ఆ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్కి ఇది హెల్ప్ అయితే చేస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఆ కంపెనీ వచ్చేసి కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఆన్లైన్లో మనం ఇది మ్యూచువల్ ఫండ్స్ది మనము సర్చ్ యాక్టివిటీ మనం చూసుకుంటే ఈ సిప్ ఏదైతే ఉందో 2015 అంటే ప్రీవియస్గా మనం చూసుకుంటే ఇది టూ టైమ్స్ ఉంటే ప్రస్తుతానికి అంటే 2018లో ఇది 16 టైమ్స్ ఉంది. అండ్ 2020కి వచ్చేసరికి ఇది అప్రాక్సిమేట్లీ 21 టైమ్స్ అనేది ఇది సర్చ్ యాక్టివిటీ అనేది మ్యూచువల్ ఫండ్స్ గురించి సర్చ్ చేయడం అయితే పెరిగింది. అండ్ ఇది ఓన్లీ మొబైల్స్లో కాకుండా మిగతా దాంట్లో లైక్ ఫోన్స్లో కానీ అంటే ల్యాప్టాప్స్ అంటే లైక్ డివైజెస్లో కానీ ఇట్లా చూసుకుంటే ఇది ఇప్పుడు వన్ టైం నుంచి 6 టైమ్స్కి దీన్ని సర్చ్ యాక్టివిటీ అనేది పెరిగింది. సో ఇది కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ ఈ కంపెనీకి. అండ్ ఇది 100 ట్రిలియన్ మార్క్ది మనం చూసుకుంటే లైక్ ఇది 2013లో ఇది 7 ట్రిలియన్ మార్క్ ఉంటే 2019లో ఇది 24 ట్రిలియన్ మార్క్ని అచీవ్ అయితే చేసింది. అండ్ దీని విజన్ అయితే 100 ట్రిలియన్ కోసం అని చెప్పి అయితే వీళ్ళు అంటే లైక్ మన అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వీళ్ళ 100 ట్రిలియన్ మార్క్ని వీళ్ళు అచీవ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో ఇది 100 ట్రిలియన్ మార్క్ని అచీవ్ చేయడానికి ఇది చూస్తే ప్రీవియస్గా వీళ్ళు 18% సిఏజిఆర్తో వీళ్ళు గ్రోత్ అయితే వస్తున్నారు. లైక్ 2015 మార్చ్ నుంచి చూస్తే 2020 వరకు చూసుకుంటే 18% సిఏజిఆర్తో వీళ్ళు గ్రోత్ అవుతున్నారు. అండ్ అట్ ద సేమ్ పేజ్ వీళ్ళు కనుక గ్రోత్ అయితే ఇన్ 52 lakh క్రోర్స్కి వీళ్ళు వితిన్ మార్చ్ 25 లైక్ ప్రొజెక్టర్ చూసుకుంటే మార్చ్ 2025కి 52 lakh క్రోర్స్కి అయితే ఇది వెళ్ళిపోతుంది అన్నట్టు. సో లైక్ ఇది 52 lakh క్రోర్స్కి ఇది వెళ్ళిపోతే లైక్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గ్రోత్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి లైక్ ఈ కంపెనీకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ అని మనం అనుకోవచ్చు. అండ్ దానికి రెవెన్యూ అయితే మనకి మంచిగా జనరేట్ అనేది అవుతుంది అన్నట్టు. అండ్ మనకి పెనిట్రేషన్ మనం చూసుకుంటే లైక్ వేరే డెవలప్డ్ కంట్రీస్తో మనం చెక్ చేసుకుంటే మన ఇండియా వచ్చేసి ఓన్లీ 11.8% ఉంది. అండ్ మనకి ఆస్ట్రేలియాకి వచ్చేసరికి ఇది 155.4% ఉంది. అండ్ యూఎస్కి వచ్చేసరికి మనకి 114.2%. అంటే వీటితో కంపేర్ చేసుకుంటే మనది ఓన్లీ 10% మాత్రమే లైక్ ఆల్ ఓవర్ ఇండియాది పెనిట్రేట్ అయింది. సో దీనికి లైక్ ఇండియాలో ఇది మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ అనేది ఫ్యూచర్లో చాలా స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంది అన్నట్టు. అండ్ మనకి ఇప్పుడు ఈక్విటీ అండ్ డెట్ టు జీడిపిది మనం చెక్ చేసుకుంటే మనకి ఈక్విటీ వచ్చేసి మనకి 5% ఉంది. అండ్ డెట్ వచ్చేసి మనకి 6% ఉంది. మనకి డెవలప్డ్ కంట్రీస్లో చూసుకుంటే ఇది మనకి 75% అండ్ 45% ఉంది. అండ్ మనకి ఇక్కడ ప్రీవియస్గా చూసుకుంటే ఇది మనకి పెనిట్రేషన్ ఇది కూడా మనకి ఏయుఎం ఇది జీడిపితో ఇది కంపేర్ చేసుకొని చెప్పింది. అండ్ ఇక్కడ కూడా నేను ఈక్విటీ అండ్ డెట్ ఏదైతే ఉందో ఇది మనకి ఏయుఎం ఇది జీడిపితో కంపేర్ చేసుకున్నాను. మీకు ఈ డాటా అయితే నేను మీకు చెప్పాను.
అండ్ అది కాకుండా మనకి ఈ క్యాంప్స్ ఏదైతే ఉందో అది ఎక్కువగా మనకి ఈక్విటీ ఫండ్స్ మీద లైక్ ఈక్విటీ షేర్స్ మీద ఇది ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటుంది. లైక్ మార్చ్ 2015లో మనకి మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి 31% ఉంటే ప్రస్తుతానికి ఇది 40%కి పెరిగింది. అంటే 9% గ్రోత్ అయితే ఇది పెరిగింది అన్నట్టు. సో ఇది కూడా మనకు వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్. అండ్ అది కాకుండా మనకి డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గుతూ వస్తున్నాయి అండ్ ఈక్విటీ ఫండ్స్ అనేది మనకు పెరుగుతూ వస్తుంది. అండ్ ఎక్కువగా ఇది ఈక్విటీ ఫండ్స్ మీద అండ్ హైబ్రిడ్ ఫండ్స్ మీద డిపెండ్ అయింది కాబట్టి మనకి ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ అనుకోవచ్చు ఈ కంపెనీకి. అండ్ దీని బ్యాలెన్స్ షీట్కి మనం చూసుకుంటే లైక్ ఇది 2018 డాటా అండ్ ఇది మనకి వచ్చేసి 2020 డాటా. 2018లో 697 crores ఉంది దీని అసెట్ సైజ్. అండ్ ఇది 2020కి వచ్చేసరికి ఇది 802 crores అయితే దీని అసెట్ సైజ్ అయింది. ఇది వచ్చేసి మనకి జూన్ 2019 అండ్ ఇది జూన్ 2020 డాటా. అండ్ ఈ క్వార్టర్ చూసుకుంటే కూడా మనకి అసెట్ సైజ్ అయితే మనకి ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. సో వీళ్ళ అసెట్ సైజ్ ఎంత ఇంక్రీజ్ అయిందంటే లైక్ వీళ్ళకి ఆ డబ్బులతో ఏం చేసుకోవాలో అర్థం కాక వీళ్ళు డివిడెండ్స్ లైక్ హెల్తీ డివిడెండ్స్ని అయితే వీళ్ళు ప్రమోటర్స్కి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దాంతోపాటు వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్యాష్ని లైక్ ప్రాఫిట్స్ని వీళ్ళు దాన్ని క్యాష్ కింద కన్వర్ట్ చేసుకొని వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. ఇక్కడ మనకు చూసుకుంటే లైక్ 2020లో చూసుకుంటే 3000 crores వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో వీళ్ళు డంప్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అంటే లైక్ అందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ అది కాకుండా వీళ్ళు ఎప్పటికప్పుడు లైక్ బోనస్ షేర్స్ని కూడా వీళ్ళు డిక్లేర్ 8 times వీళ్ళు ప్రస్తుతానికి బోనస్ షేర్స్ని వీళ్ళు డిక్లేర్ చేశారు అన్నట్టు. అంటే లైక్ ఆ ఎక్స్ట్రా క్యాష్ని వీళ్ళు ఏం చేసుకోవాలో అర్థం కాక. సో ఇది కూడా ఈ కంపెనీకి మన కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూసే. అండ్ మన ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్కి వస్తే వీళ్ళది ఇన్కమ్ కూడా కంటిన్యూస్గా మనకి లైక్ పాజిటివ్ సైడ్ అంటే మనకి కంటిన్యూస్గా వీళ్ళది గ్రోత్ అవుతూనే వస్తుంది. ఇది 2018లో 657 crores ఉంటే 2020కి వచ్చేసరికి ఇది 721 crores రెవెన్యూని అయితే వీళ్ళు జనరేట్ చేయడం అయితే జరిగింది. అండ్ క్వార్టర్ చూసుకుంటే మనకి ఇది 180 crores జూన్ 2019లో వీళ్ళు జనరేట్ చేస్తే జూన్ 2020 వచ్చేసరికి వీళ్ళు 163 crores వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేశారు. అంటే ఇక్కడ 20 crores అనేది రెవెన్యూ తక్కువ అనేది జనరేట్ చేశారు. అంటే క్వార్టర్లో చూస్తే ఇది ఇయర్ చూస్తే మాత్రం వీళ్ళది రెవెన్యూ అనేది బాగానే రెవెన్యూ జనరేట్ చేశారు. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ ప్రాఫిట్లోనే వెళ్తుంది. అండ్ అది కాకుండా ఎక్స్పెన్సెస్ చూస్తే వీళ్ళు ఎక్స్పెన్సెస్ మనకు 2018లో 431 crores ఉంటాయి. మార్చ్ 2020కి వచ్చేసరికి ఇది 470 crores అయింది. ఎక్స్పెన్స్ ఎందుకు పెరిగిందంటే లైక్ ఈ ఎంప్లాయీ బెనిఫిట్ ఏదైతే ఉందో ఎంప్లాయీ బెనిఫిట్ అనేది వీళ్ళు పెరగడం అయితే జరిగింది. ఎక్కువగా వీళ్ళు ఎంప్లాయీ బెనిఫిట్ మీద ఎక్కువ అంటే లైక్ ఎంప్లాయీస్కి ఎక్కువ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల వీళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిందన్నట్టు. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఎంప్లాయీ బెనిఫిట్స్ చూసుకుంటే 257 crores వీళ్ళది ఓన్లీ ఎంప్లాయీ బెనిఫిట్స్కే ఉంది. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 50% ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ వీళ్ళది ఎంప్లాయీ బెనిఫిట్స్ మీద వీళ్ళు ఖర్చు చేయడం అయితే జరుగుతుంది. అండ్ అది కాకుండా వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఏదైతే ఉందో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా వీళ్ళది పెరుగుతూనే వస్తుంది. లైక్ ఇక్కడ చూసుకుంటే 146 crores 2018లో ఉంటే 2020కి వచ్చేసరికి ఇది 173 crores ఉంది. సో వీళ్ళది ప్రాఫిట్ కూడా వీళ్ళది బాగానే గ్రోత్ అవుతూ వస్తుంది అన్నట్టు. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కూడా వీళ్ళది హెల్తీగానే ఉంది. అండ్ అది కాకుండా ఇక్కడ మనకి డెట్ చూస్తే వీళ్ళది ఆల్మోస్ట్ డెట్ అనేది చాలా లైక్ అసలు నిల్లు ఉంది. సో ఇది కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్. అండ్ ఆల్రెడీ మీకు చెప్పాను వీళ్ళది క్యాష్ ఫ్లో అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి ఫైనాన్షియల్ రేషియోస్ చూసుకుంటే ఫైనాన్షియల్ రేషియోస్ కూడా వీళ్ళది ఎవ్రీ ఇయర్ బై ఇయర్ వీళ్ళది లైక్ బాగానే పెరుగుతూ వస్తుంది. లైక్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకుంటే మనకి 34% ఉంది. అండ్ రిటర్న్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకుంటే మనకి 38% ఉంది. ఇది 38% అంటే మనకి చాలా ఎక్కువ అయితే. అండ్ రిటర్న్ ఆన్ నెట్వర్త్ చూసుకుంటే మనకి 32% ఉంది. అండ్ ప్రస్తుతానికి దీని నెట్ అసెట్ వాల్యూ వచ్చేసి మనకి 108.27 ఉంది. అండ్ ఈపీఎస్ ఇది డైల్యూటెడ్ ఈపీఎస్ యాజ్ ఆఫ్ మార్చ్ 2020 ఇది 31.68 ఉంది. అండ్ వీళ్ళు ఇప్పుడు హయ్యర్ ప్రైస్ బ్యాండ్ ఏదైతే ఉందో అంటే 1230 రూపీస్ ఏదైతే వీళ్ళు కోట్ చేస్తున్నారో దానికి మనం ప్రైస్ టర్నింగ్ రేషియో ఈపీఎస్తో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రైస్ టర్నింగ్ రేషియో వచ్చేసి మనకి 38.79 వస్తుంది. సో ఇది కూడా మనకి లైక్ కొంచెం బాగానే ఉంది. సో మనకి ఫ్యూచర్లో దీని గ్రోత్ అయితే మనకి బాగానే కనిపిస్తుంది. ఎందుకంటే లైక్ దీనికి ప్యూర్ కంపెనీస్ ఏం లేవు కాబట్టి మనకి దీని ఇండస్ట్రీ లైక్ వేరే
కంపెనీస్తో కూడా మనం కంపేర్ చేసుకోవడానికి ఏముండదు. సో మనకి దీన్ని సింగిల్గానే మనకి ఇది ఉంటుంది అన్నట్టు, అలెస్ అండ్ అంటిల్ వేరే కంపెనీ ఏదైనా వస్తే తప్ప. అండ్ మనకి దీని ఐపీఓ డీటెయిల్స్కి వస్తే లైక్ September 21st అనేది మనకి మండే రోజు ఇది ఐపీఓ ఓపెనింగ్ అయితే వస్తుంది. 21st నుంచి 23rd సెప్టెంబర్కి ఇది ఉంది. అండ్ దీని ప్రైస్ బ్యాండ్ వచ్చేసి మనకి 1229 నుంచి 1230 రూపీస్ పర్ షేర్ ఉంది. ఇది ఇందులో ఫ్రెష్ ఇష్యూ అయితే ఏం లేదంటే ఈక్విటీ డైల్యూషన్ అయితే ఏం లేదు. దీని ఫేస్ వాల్యూ వచ్చేసి మనకి 10 రూపీస్ పర్ షేర్ ఉంది. అది ఇది కంప్లీట్గా ఏదైతే మనకి ఐపీఓకి వస్తుందో ఇది కంప్లీట్గా మనకి ఆఫర్ ఫర్ సేల్, అంటే ప్రమోటర్స్ అనేది వాళ్ళ షేర్స్ని వీళ్ళు అన్లోడ్ అయితే చేసుకుంటున్నారు. లైక్ అందులో ఇది కంప్లీట్గా మనకి ఎన్ఎస్సీనే మనకు ఉంది. ఎన్ఎస్సీ షేర్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఇది అన్లోడ్ అయితే చేస్తుంది. అండ్ దీని ఐపీఓ సైజ్ వచ్చేసి 2242 crores. అండ్ ఇందులో మనకి రీటైల్ అలొకేషన్ వచ్చేసి 35%, అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి 770 crores వరకు మనకి రీటైల్ ఇన్వెస్టర్స్కి ఇది అలొకేట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది లిస్టింగ్ వచ్చేసి మనకు ఓన్లీ బీఎస్సీలోనే అవుతుంది. ఎందుకనంటే లైక్ దీన్ని వన్ ఆఫ్ ది మేజర్ ప్రమోటర్ వచ్చేసి మనకి ఎన్ఎస్సీ, అందుకే ఇది ఈ ఐపీఓ లైక్ ఈ కంపెనీ వచ్చేసి మనకి బీఎస్సీలో అవుతుంది. అండ్ దీని మినిమం బిడ్ వచ్చేసి మనకి 12 షేర్స్. దీన్ని మనకి మినిమం అమౌంట్ వచ్చేసి మనకి 14,700 చేంజ్ అవుతుంది. అండ్ మ్యాక్సిమం వచ్చేసి మనకి 13 లాట్స్ తీసుకోవచ్చు, అంటే 1 లాట్కి మనకి 12 షేర్స్ వస్తాయి. అండ్ మ్యాక్సిమం మనం తీసుకోగలిగిన లాట్స్ వచ్చే 13 లాట్స్. అండ్ అప్రాక్సిమేట్ ఇది 1.96 lakhs. దీన్ని లైక్ మ్యాక్సిమం అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటుంది అన్నట్టు. అండ్ మనం నెగిటివ్ సైడ్ మనం ఇది కంపెనీకి చూసుకుంటే లైక్ ఇది మనకి మ్యాక్సిమం లైక్ 86.9% ఆఫ్ ది లైక్ దీని రెవెన్యూ మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి వస్తుంది అన్నట్టు. లైక్ ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ బిగ్గెస్ట్ నెగిటివ్ సైడ్. ఎందుకంటే లైక్ ఫ్యూచర్లో లైక్ మ్యూచువల్ ఫండ్స్ గ్రోత్ అయితే బాగానే ఉంటుంది. ఒకవేళ ఇన్ కేసు ఈ మ్యూచువల్ ఫండ్ గ్రోత్ అనేది అవ్వకపోతే, లేదంటే ఇన్ కేసు ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా వేరే లైక్ వేరే క్లయింట్స్ లైక్ వేరే సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్ళిపోతే ఈ దీన్ని రెవెన్యూ అనేది పడిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ వచ్చేసి మనకి లైక్ క్లయింట్ బేస్. ఎందుకనంటే లైక్ వీళ్ళ క్లయింట్ బేస్ వచ్చేసి మనకి చెప్పాను 16 క్లయింట్స్ ఉన్నారు. 16 క్లయింట్స్లో కూడా మనకి లైక్ వీళ్ళది రెవెన్యూ అనేది లైక్ కాన్సన్ట్రేటెడ్ ఉందన్నట్టు. లైక్ ఎక్కువగా కొంతమంది దగ్గర నుంచి ఎక్కువగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ఈ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్లయింట్స్కి లైక్ వేరే వాళ్ళు లైక్ వేరే ఆర్టీఏస్ ఎవరైతే ఉన్నారో, ఆర్టీఏ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకంటే తక్కువ అమౌంట్కి లైక్ తక్కువ కమిషన్కి ఎవరైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఈ క్లయింట్స్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వీళ్ళకి రెవెన్యూ అనేది తక్కువ జనరేట్ అవుతుంది. సో ఈ ఛాన్స్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే లైక్ ఈ ప్రాసెస్ అవ్వడానికి కొంచెం చాలా టైం అయితే తీసుకుంటుంది అన్నట్టు. అంత ఈజీగా ఎవరు ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి ఇంకో సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి అయితే వెళ్ళారన్నట్టు. అండ్ ఇవి వచ్చేసి మనకి నెగిటివ్ సైడ్. అండ్ లైక్ లాస్ట్ థర్డ్ నెగిటివ్ దీన్ని చూసుకుంటే ఏంటంటే లైక్ పెనిట్రేషన్. ప్రస్తుతానికి అయితే మనము లైక్ పెనిట్రేషన్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాము. లైక్ ఫ్యూచర్లో మనకి ఏమవుతుంది అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అది మనకు పెరగచ్చు, లేదంటే పెరగకపోవచ్చు, అన్నీ మనం అనుకున్నట్టు ఉన్నాయి కాబట్టి. సో ఇది కూడా మనకు వన్ కైండ్ ఆఫ్ నెగిటివ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా అది మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి. అండ్ అది కాకుండా ఇది ఎక్కువగా మార్కెట్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది అన్నట్టు. లైక్ ప్రస్తుతానికి మనం COVID-19 పాండమిక్ చూసాము. సో COVID-19 పాండమిక్ వల్ల మనకి మార్కెట్ అనేది మనకి ప్రస్తుతానికి క్రాష్ అయింది. అండ్ అది కాకుండా మనకి ఇది ఆల్మోస్ట్ ఒక 4 to 6 months వరకు మనకి ఆల్మోస్ట్ మార్కెట్ అనేది మనకి స్టేబుల్గానే ఉంది. దాని తర్వాత రీసెంట్గా మనకి ఇది లైక్ రికవర్ అవ్వడం అయితే మనం చూస్తున్నాం అన్నట్టు. సో ఇది కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ నెగిటివ్ అని మనం అనుకోవచ్చు. లైక్ ఫ్యూచర్లో మార్కెట్ ఒకవేళ క్రాష్ అయితే దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా మనకి పడిపోతాయి కాబట్టి, అంటే లైక్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనకి పడిపోతుంది కాబట్టి. సో దానివల్ల వీళ్ళకి రెవెన్యూ జనరేషన్ అయితే వాళ్ళకి తగ్గుతుంది. లైక్ వాళ్ళ కమిషన్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ సో ఇది ఫ్రెండ్స్, ఇది మనకి వచ్చేసి మనకి క్యామ్స్ ఐపీఓ సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి.
సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఒకసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.